బైపీసీ వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన 15 డేస్ 15 కోర్సెస్ సిరీస్లో ఈరోజు డే 3 బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనే కోర్స్ ఏంది అండ్ ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది, ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఏం నేర్చుకుంటారు అండ్ ఆఫ్టర్ దీస్ కోర్స్ ఒకసారి ఈ కోర్స్లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, శాలరీ ఎట్లా ఉంటుంది అండ్ దాంతోపాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో నోటిఫికేషను ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ కొత్త కోసం మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఒక 4.5 years కోర్స్. మనకి 4.5 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఈ కోర్స్ లోపల మనకి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ అయితే మనం నేర్చుకుంటూ ఉంటాం డీటెయిల్గా. అండ్ దాంతోపాటుగా ఎక్సర్సైజ్ థెరపీ, రిహాబిలిటేషన్ సైన్సెస్ అండ్ పేషెంట్స్ లోపల రికవరీ చేయడానికి మనం ఎట్లాంటి థింగ్స్ నేర్చుకోవాలి అనేది కూడా ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా నేర్చుకుంటూ ఉంటాం. ఈ 4.5 years లోపల మనకు ఇంజురీస్ అయినప్పుడు, మొబిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు అండ్ దాని తర్వాత పెరాలసిస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు పేషెంట్ని రికవరీ చేయడం లోపల హెల్ప్ అయితే చేస్తారు అన్నట్టు. సో ఈ 4.5 years కోర్సు మనకు ప్రతిదీ కూడా డీటెయిల్గా నేర్చుకుంటాం అన్నట్టు. అండ్ ఈ 4.5 years కోర్స్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రిఫిక్స్ డాక్టర్ అనే ఒక ప్రిఫిక్స్ అయితే ఇస్తారు. సో మీరు ఒకవేళ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేస్తే మాత్రం చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుంది మీకు. అండ్ ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ విషయానికి వస్తే మనకు ఎలిజిబిలిటీ ఓకేనా. సో ఎవరు చేయొచ్చు మరి అంటే ఇంటర్మీడియట్ లోపల బైపీసీ అయిన వాళ్ళందరూ కూడా మనకు 10+2 తర్వాత బైపీసీ లోపల నీది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే మాత్రం యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్సూయింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఓకేనా. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్లో ఉండాలి ఇంటర్మీడియట్ లోపల. అండ్ మనకి మినిమం మార్క్స్ ఆఫ్ 800 అయితే ఉండాల్సి ఉంటుంది. 800 మార్కులు ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా. మినిమం అంటే కేటగిరీ వైజ్ ఇంకా తక్కువ ఉన్నా కూడా మనకేం కాదు, బట్ ఏంటంటే మినిమం 800 మార్క్స్ అయితే మనకు రిక్వైర్డ్. సో మినిమం 800 మార్క్స్ ఉంటే మనం బీపీటీకి ట్రై చేయవచ్చు అన్నట్టు. సో దిస్ అబౌట్ కోర్స్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ రేంజ్, సో ఫీ రేంజ్ విషయానికి వస్తే మన ఇండియా లోపల 2 to 5 lakhs ఆఫ్ ఫీ రేంజ్ అనేది ఉంది ఓకేనా. సో అంటే ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు, డిఫరెంట్ రేంజ్ అనేది ఉంటుంది మనకు బిట్వీన్ అరౌండ్ 2 to 5 lakhs అయితే మినిమం మనకి ఖర్చు అయితే అవుతుంది మన ఇండియా లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయాలంటే. నువ్వు మంచి ఇన్స్టిట్యూషన్స్ చూస్ చేసుకుంటా అనుకున్నా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల వేద్దాం అనుకున్నా ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ 40 to 70K మనకి తెలంగాణ లోపల నువ్వు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయాలనుకుంటే అరౌండ్ 40 to 70K అయితే ఉంటుంది అన్నట్టు ఫీ. 40 నుండి 70,000 వరకు ఉంటుంది ఒకవేళ నీకు ప్రైవేట్ కాలేజెస్ లోపల గవర్నమెంట్ సీట్ వస్తే. 40 to 70K అనేది ఉంటుంది నీకు. ఇందులోపల ఒక 30,000 దాకా రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, మిగతాది మనం ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మన తెలంగాణ, ఆంధ్ర లోపల అరౌండ్ 40 to 70K అనేది మినిమం. అండ్ మేనేజ్మెంట్ లోపల నువ్వు చేద్దాం అనుకుంటే మనకు 1 lakh నుండి 1.7 lakhs వరకు ఉంటుంది పర్ ఇయర్ ఓకేనా. సంవత్సరానికి 1 to 1.7 lakhs అయితే ఉంటుంది. అండ్ మనం కొన్ని కాలేజెస్ లోపల మనం అరౌండ్ 70 to 80,000లో కూడా పర్ ఇయర్ ఓకేనా. సంవత్సరానికి 80,000 పెట్టి కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో చేయొచ్చు. సో మీకు ఒకవేళ తక్కువ మార్క్స్ ఉండి మేనేజ్మెంట్ లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేద్దాం అనుకుంటే మాత్రం యూ కెన్ డిఎం మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ @analgesic tutor ఓకేనా. analgesic_tutor అని కొట్టి మీరు ఇన్స్టాగ్రామ్ లోపల నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 90,000 సంవత్సరానికి 90,000 నేను మేనేజ్మెంట్ లోపల పెట్టుకోగలుగుతా అనుకున్న మాత్రం డెఫినెట్గా మీరు నాకు మెసేజ్ చేయండి. సో నేను బెస్ట్ కాలేజెస్ సజెస్ట్ చేస్తాను. అండ్ దెన్ మనకి శాలరీ విషయానికి వస్తే అరౌండ్ 3 to 6 lakhs per annum ఓకేనా సంవత్సరానికి. సో మనకి 3 to 6 lakhs అయితే వస్తాయి ఇండియా లోపల. అండ్ అబ్రాడ్ లోపల మనకి ఇంకా శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా. కంపేర్ టు ఇండియా మనకి అబ్రాడ్ లోపల మంచి శాలరీ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ మనకు బేసిక్ శాలరీ అనేది ఓకేనా మన తెలంగాణ లోపల బేసిక్ శాలరీ ఎక్కడికి పోయినా కూడా నీకు 18,000 నుండి 22,000 శాలరీ అయితే ఉంటుంది అన్నట్టు. 18 to 22K అయితే స్టార్టింగ్ లోపల ఉంటుంది. ఇది బేసిక్ శాలరీ. అండ్ దెన్ మనం అనలజెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. అనలజెసిక్ గైడెన్స్ అని చెప్పి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి
మనం ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ ఎట్లా రావాలి అని చెప్పి డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. సో మనకి కాలేజ్ లిస్ట్ ఉంటుంది అండ్ ప్రతి కాలేజ్ లోపల కూడా ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి సీట్ లిస్ట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ సీట్స్, కేటగిరీ వైజ్ సీట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకు మన అనలిటిక్ ట్యూటర్ యాప్ లోపల. మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. 150 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి. మనకు ఈ 6 మంత్స్ అనేది మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ 150 రూపీస్కి 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది మనం ఇస్తాం అన్నట్టు. ఓకేనా, 6 మంత్స్ నీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి ఫేజ్ 1లో సీట్ ఎట్లా రావాలి, ఒకవేళ నీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 2లో సీట్ రాకపోయినా నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంది అని చెప్పి కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ దెన్ మనకి కెరియర్ స్కోప్ విషయానికి వస్తే హాస్పిటల్స్ లోపల మనకి ఉంటుంది అన్నట్టు కెరియర్ ఆపర్చునిటీస్. హాస్పిటల్స్ లోపల మనకు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది, రిహాబిలిటేషన్ సెంటర్స్ లోపల ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ దాని తర్వాత స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటాయి మనకి. స్పోర్ట్స్ అకాడమీస్ అంటే ఇంజురీస్ అనే సిచ్యువేషన్ లోపల వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించి మనం అయితే రికవరీ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. స్పోర్ట్స్ అకాడమీస్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, మనం హాస్పిటల్స్ లోపల వర్క్ చేసుకోవచ్చు, రిహాబిలిటేషన్ సెంటర్స్ లోపల, స్పోర్ట్స్ అకాడమీస్ లోపల, రీసెర్చ్ సెంటర్స్ లోపల ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మనం అఫీషియల్గా డాక్టర్ అని చెప్పి పిలువబడతాం అన్నట్టు ఆఫ్టర్ దీస్ కోర్స్. ఓకేనా, సో ఇది హాస్పిటల్స్ లోపల అయితే మనకు లైక్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద మెయిన్. ఓకేనా, సో ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ బీపీటీ అయిపోయిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్ అయితే చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అండ్ దెన్ మనకు నోటిఫికేషన్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి వస్తుంది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. అండ్ మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు మంచిగా చేసుకుంటే మాత్రం మంచి లైక్ ఏంటంటే అంత స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, థియరటికల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రెండు ఉన్నప్పుడు మాత్రమే నీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఈ ఫీల్డ్ లోపల. సో ఇది. అండ్ దెన్ కమింగ్ టు ద కన్క్లూజన్, ఒకవేళ నువ్వు పేషెంట్ రికవరీ లోపల ఒక పార్ట్ అయిదాం అనుకున్నా, లేకపోతే ఒక రెస్పెక్టెడ్ ఫీల్డ్ లోపల ఉందాం అనుకున్నా మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఫిజియోథెరపీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకేనా, సో అఫీషియల్గా నీకు డాక్టరేట్ అనేది వస్తుంది, ప్రిఫిక్స్. ఓకేనా, సో మీ పేరు ముంగడ డాక్టర్ అనేది ఉంటుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్. అండ్ మంచి రెగ్యులేషన్స్ అయితే ఇంకా ఫర్దర్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఒక మంచి రికగ్నైజేషన్ కూడా ఉంటుంది తర్వాత. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్గా చేసుకుంటూ ఉంటాం. అండ్ షార్ట్ కంటెంట్ కోసం మన అనలిటిక్ ట్యూటర్ ఇన్స్టాగ్రామ్ని పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ 1-to-1 గైడెన్స్ కావాలన్నా అండ్ మంచి గైడెన్స్ కావాలనుకున్నా కూడా మీరైతే మన అనలిటిక్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.